MONEY మనీ, నోట్ డౌన్, దిస్ ఇస్ ద పాయింట్. అప్పుడు వెంకట మణి ప్రసాద్ ఎమ్మెల్యే ముందు, ఇప్పుడు వెంకట మణి ప్రసాద్ MONEY మనీ, నాట్ మనీ, MANI మనీ. ఈ వెంకట మణి ప్రసాద్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ పి, ఎందుకంటే పి అనే వాళ్ళు నాకు చాలా బంధువులు ఉన్నారు కాబట్టి ఆ సర్నేమ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ అగైన్ అండ్ అగైన్. సో వెంకట మణి ప్రసాద్ అనే అతనికి మేము పనిచేయటం జరిగింది. నేను వాళ్ళ శ్రీమతి గారితో కూడా, నా భార్య అన్నపూర్ణ గారు కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. తర్వాత మేము క్యాంపెయిన్ చేసాం. క్యాంపెయిన్ చేసిన తర్వాత సరే ఇంకా ఎలక్షన్లో వాళ్ళ పనులు వాళ్ళు, మా పనులు. అలాంటి మూమెంట్లో ఈ నేషనల్ హైవే వర్క్ వచ్చింది. ఈ నేషనల్ హైవే వర్క్ HGIEL అనే ఒక కంపెనీకి రావడం జరిగింది. నాకున్న పరిచయాల ద్వారా ఆ సంస్థని నేను వెళ్ళి, ఆ వర్క్ నాకు కావాలండి, నేను ఇక్కడ ఏదో బీజేపీకి పనిచేస్తున్నాను, ఏదో మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఏదో పార్టీకి మేము పనిచేసాము, మాకు కూడా కొంచెం ఉంటుందంటే సబ్ కాంట్రాక్ట్ కావాలని అడిగాము. వాళ్ళు కూడా ఏదో అడిగారు. అంత మునుపు వెళ్తే ఎమ్మెల్యే ఎవరికో ట్రై చేస్తున్నారనే విషయం తెలిసింది. ఈ వర్క్కి ఎవరు పోటీకి పడకుండా అత్యధికంగా రేటు వేసి ఎవరో ఉన్నారు. సడన్గా నేను దూరే ముందుకి నేను ఏదో ఒక మనకు వర్క్ కావాలని నామినల్ రేటుకి చాలా అత్యంత తక్కువ రేటుకి కోట్ చేశాను. వాళ్ళు వర్క్ నాకు ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ నేను ఇచ్చిన అట్రాక్టివ్ తక్కువ రేటు ఉన్నది వల్ల నాకు వర్క్ ఇచ్చారు. వర్క్ నేను ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం వకులామాత దగ్గర భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజుల తర్వాత ఆ దారిలో చంద్రగిరి తెలుగుదేశం నాయకుడు గౌష్ బాషా, స్వర్గీయ సుబ్రహ్మణ్య నాయుడు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం నా ఈ వర్క్ మీరు చేస్తున్నారు, ఈ వర్క్ మాది కదా అన్నారు. లేదా నాకు తక్కువ రేటుకి వచ్చింది, నేనేదో చేసుకుంటున్నాను, నేనేమి స్టేట్ గవర్నమెంట్ వర్కులకి ఏమి రాలే కదా, ఇదే నేషనల్ హైవే. యాక్చువల్లీ నేను అండర్ పాస్లు కూడా ట్రై చేశాను, మెయిన్ ఈ నేషనల్ వర్క్ హైవే వర్కే ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు కాబట్టి నేను ఆ వర్క్ తీసుకోలేదు. నాకేదో సబ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే అది కాదన్నా, చెప్పండి అన్నా, అది ఇది అన్నాడు. ఏం చెప్పేది ఉంది, వర్క్ వచ్చింది నేను చేసుకుంటానంటే ఆయన కొంచెం సీరియస్గా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వర్క్ చేయాలి. వర్క్ మొదలైంది. వర్క్కి ఏం కావాలా, మట్టి కావాలి. మట్టి రోడ్ ఎక్స్పాన్షన్ 4 లైన్ల నుంచి 6 వరుసలకి 4 వరుసల నుంచి 6 వరుసలకి నేను మార్చాలంటే నాకు మట్టి అవసరం. మట్టి సంబంధిత ఈ మాకు అనుకూలమైన ఈ మండలాలు ఎక్కడుందని సర్వే చేస్తాము. చంద్రగిరిలో 2 గుట్టలు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ గుట్టలకి పర్మిషన్ కోసము అంటే నాకు డైరెక్ట్గా నేను అప్లై చేసేదానికి లేదు, HGI వాళ్ళకి చెప్పాను. HGI వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు సర్వే చేసి చూసుకొని మనకు అనుకూలంగా పనికొస్తాయి ఈ మట్టి అని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేశారు. ఆ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చంద్రగిరి MROకి పంపించారు. ఈ మైన్స్ వీళ్ళు లొకేట్ చేశారు, దీనికి అనుమతులు మంజూరు చేయండి అని. దాదాపు వాళ్ళ దగ్గర నెలల తరబడి తిరిగినా అనుమతులు రాలేదు. మేము పని ఎలా చేయలేకపోతే ఇందులో మా బంధువు ఒకైనా నా బాధను అర్థం చేసుకుని, ఇక్కడ చంద్రగిరి దగ్గర స్టోన్ క్రషర్ ఉంది, ఓవర్ బర్డెన్ అంటారు, అంటే స్టోన్ క్రషర్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా రోడ్డు కింద భాగంలో వేయచ్చు. సరే కొంతకాలము ఒక 15-20 రోజులు మాకు ఇచ్చాడు. అది మేము సప్లై చేసి రోడ్డు పని మొదలు పెడతాం. మధ్యలో శని ఒక ఆయన ఫోన్ చేసి, అన్న ఏం లేదు నువ్వేమనుకోవద్దు, నాకే ఇబ్బంది వస్తుంది, నీకు ఇచ్చినానంటే దయచేసి నన్ను ఏమనుకోవద్దు, నాకు బంధువు అవుతాడు, నేనే ఎఫెక్ట్ అయిపోతాను, ప్లీజ్ నన్ను అడుక్కున్నాడు. సరే ఓకే అని చెప్పి నేను ఇంకా ఆపేశాను. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారిని కలిశాను, 2-3 సార్లు కలిశాను జిల్లా కలెక్టర్ గారిని. కలిస్తే ఆయన నా ముందరే ఫోన్ చేసి MROని ఎందుకు నేషనల్ హైవే పని ఆగిపోతుంది, మీరు ఇవ్వాలా అని గట్టిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్టర్ కలెక్టర్ ఆడియో పదే చెప్పినట్టు కూడా నాకు అనుమతులు రాలా. లాస్ట్కి తహసీల్దారు, అన్న ఏమనుకోవద్దన్నా దయచేసి నా చేతులు పట్టుకొని నేను ఇవ్వలేని పరిస్థితి, నన్ను అర్థం చేసుకుని ఆయన పాప రిక్వెస్ట్ చేశాడు. సరే ఆయన బాధ ఏదో నాకు అర్థమైంది. తర్వాత ఏం చేశానంటే ఇంకా మనకి జిల్లా మంత్రి ఎవరున్నారు అనగాని సత్యప్రసాద్ గారు, ఆయనకి ఫోన్ చేశాను. అన్న ఈ విధంగా మా పరిస్థితి, మేము కూటమిలో ఉన్నాం కదా, మేము ఏదో ఈ వర్క్ తెచ్చుకున్నాము, ఈ వర్క్కి నాకు అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారు, దీనికి మీరు సమస్యకు పరిష్కారం చేయండి, నేను మాట్లాడతాను అన్నాడు. అట్లా మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత నాకు ఒకరోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఏమన్నా నా మీద కంప్లైంట్ చేస్తాం మంత్రి కన్నా, నీ మీద నేను కంప్లైంట్ చేయలేదు, మనం కుటుంబంలో ఉన్నాం, నేను సంబంధిత అధికారుల్ని అనుమతుల కోసం అడగటం జరిగింది, అంతేగాని నీ మీద నేను కంప్లైంట్ చేశాను, నువ్వు చంద్రగిరిలో అప్లై చేసినావు నా వద్ద కుదరదు, అక్కడ ఎత్తేదానికి, అక్కడ ఎత్తాలంటే అది ఫ్యూచర్లో ఏమన్నాడు, ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అవసరం ఉంటుంది, అక్కడ మట్టేదాన్ని కుదరదు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఉంటారు, ఆయన్ని కలిసి మీరు మట్టి తీసుకోండి అన్నాడు. సరే ఆయన్ని ఒక 4-5 సార్లు కలిశాను.
కలిస్తే ఆయన ఈరోజు చెప్తా, రేపు చెప్తా, ఈరోజు చెప్తాను ఒక 10-20 రోజులు గడిపాడు. తర్వాత ఒకరోజు నువ్వు వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడని అన్నాడు. సరే నేను ఎమ్మెల్యేని 3 సార్లు ఫోన్ చేశాను. చెప్తాను అన్నాడు. మళ్ళీ ఒకసారి 4 ఇంటికి వెళ్ళి కలిసి ఆఫీస్లో ఉన్నాడు, ఇంటికి ఎదురుగా ఆఫీస్లో ఉంటే నేను చెప్తానన్నాడు. సరే ఆయన మళ్ళీ చెప్పాడేమో మళ్ళీ తర్వాత కలిశాను. ఈశ్వర్రెడ్డి అట్లే నేను ఒకరోజు మాట్లాడతాను అన్నాడు. ఒకరోజు ఒకలో అట్లా జూ పార్క్ రోడ్లో కారు వేసుకొని వచ్చాడు. నేను నా కారులో ఉన్నా, ఆయన కారులో. సరే నా కారులో దిగండి అన్నాడు. నా కారులో దిగి ఆయన కారులో కూర్చున్నాక ఎట్లా మట్టి కావాలని అంటే, లేదన్నా అది దానికి ఏదో ఉంది, మీరు మాట్లాడాలి, కుదరదు. మన కూటమిలో ఉన్నాం కదంటే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన చెప్పేదానికి ఏముందిలే, మీరు ఏదన్నా మాట్లాడాల్సిందే అన్నాడు. ఏం మాట్లాడాలంటే, సరే లేదు మీరు నెలకు మాకు 10 లక్షలు కట్టాలన్నాడు. నేను ఆ కూటమిలో ఉన్నాను, నెలకు 10 లక్షలు ఏంది కట్టేది, ఇది కరెక్ట్ కాదు కదంటే, లేదన్నా అదంతా కుదరదు, లేదని మీరు బండ్లు కట్టలేరు, బండ్లంతా అదంతా మీరు మట్టి అయితే కాల్ చేస్తాం, పొట్టి చేస్తాం, చించేస్తాం ఏదో అన్నాడు ఆయన. సరే ఎందుకు లేబా అంటే, నాకు వర్క్ తక్కువ కేసినాను, అంత డబ్బులు ఇచ్చుకోలేనని. సరే 4 లక్షల రూపాయలకి ఇస్తానని ఒప్పుకున్నా. 4 లక్షల రూపాయలు నెలలా ఇంకా ఆయన బెదిరింపులు, వాళ్ళు ఎవరు వెనకాల ఆయన బెదిరిస్తాడు, ఆయన వెనకాల ఏదైనా టీం బెదిరిస్తుందో మనకు తెలియదు కదా. సరే మనం ఏంటంటే కాంట్రాక్ట్ తిన్నాం కాబట్టి ఇంకా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తల వంచుకొని 4 లక్షలు ఒప్పందం చేసుకుని ఆయనకి ప్రతి నెల నేనే ఒక 3-4 నెలలు నేనే వెళ్ళి ఇస్తా ఉన్నా. మళ్ళీ నాకే ఇబ్బందిగా ఉండింది, ఎందుకంటే ఆ పెరుమాళ పిల్లలంతా మా పక్క ఊరోలే కదా, ఈయన ఎందుకు రోజు వెళ్తా అంటాడు అనే ఉద్దేశంతో ఇది కరెక్ట్గా ఉండదని మా స్టాఫ్కి ఎంగేజ్ చేసి మీరు నెల పోయి ఇచ్చేది. ఏదైనా ఒక నెల 1-2 రోజులు ఆలస్యం కూడా వెంటనే ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఏమి మీరు ఎందుకు ఇవ్వలేదు అది ఇది అనేవాడు. తర్వాత అలాగా నేను దాదాపు మొన్న ఏప్రిల్ మార్చ్ అప్పుడు మొదలుపెట్టిన 25 నుంచి ఏప్రిల్ 21 వరకు, మొన్న ఏప్రిల్ 26 వరకు దాదాపు ఆయనకి 29 లక్షలు ఇవ్వటం జరిగింది. 29 లక్షలు పే చేశాను, డేట్ వైజ్ 29 లక్షలు పే చేశాను. దాంట్లో కూడా ఒక 2 లక్షలకి ఎవరో మా మిత్రుల ద్వారానో లేకపోతే మా స్టాఫ్ ద్వారానో ఫోన్పే దాదాపు ఒక 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించడం జరిగింది. 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించాను. ముఖ్యంగా ఈ అనుమతులు కూడా ఇక్కడే ఉన్నాయి, అనుమతి పత్రాలు కూడా ఏవైతే నేను అనుమతులకు అప్లై చేశాను చంద్రగిరిలో 2 క్వారీలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. ఈ క్వారీలకి ఒక నేషనల్ హైవే వర్క్కి 2 క్వారీలకు అనుమతులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఎమ్మెల్యే కనుసన్నల్లో కబ్జా అయిపోయినారు. అంటే ఏ మండలంలో తీసుకున్నా కూడా ఈరోజు ఎమ్మెల్యేని కాదని ఏ ఎంఆర్ఓ కూడా, ఏ ఎంపీడీఓ కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా అధికారులు ముందుకొచ్చి పని చేయలేని పరిస్థితి మాకే కనపడింది ప్రత్యక్షంగా. ఇంక మామూలు ప్రజలకైతే నేను చెప్పలేను. స్వయంగా నాకే ఇంత, నేను ఒక పార్టీలో నేషనల్ పార్టీలో ఉండి ఇంత చేస్తూ ఉంటే మాకే ఇలాంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిత్యం ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు. మా ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తున్నారు. ఎన్నో పథకాలని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు. వాళ్ళ పూర్తి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల నేషనల్ హైవేస్ వస్తున్నాయంటే మీరు రోజు పేపర్లో చూస్తుంటారు. అలాంటి అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందిస్తామంటే, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వెంకట మణి ప్రసాద్ అనే అతను ఇలాగా మమ్మల్ని, కూటమిలో ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను ముందుకు తీసుకెళ్ళి పోయిన నెల 18వ తేదీ పోయిన నెల 18వ తేదీ నేను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి కలవాలని, లోకేష్ గారిని కలవాలని విజయవాడకి వెళ్ళాను. విజయవాడగా 18 నుంచి దాదాపు 24 వరకు విజయవాడలో ఉన్నాను. ముఖ్యమంత్రి గారి పిఎస్ కపర్తి గారిని, అలాగే లోకేష్ పిఎస్ నరేష్ గారికి ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్ కూడా ఫోన్ చేస్తాను, అన్నా నేను ఇప్పిస్తాను అపాయింట్మెంట్ అన్నారు. ఈ 3 అపాయింట్మెంట్ ఇప్పిస్తాన్నారు. కానీ దాదాపు 4 రోజుల అక్కడ నేను విజయవాడలో ఉండటం జరిగింది. విజయవాడలో ఉండటం జరిగినాక నేను చూశాను, నాకు అపాయింట్మెంట్ రాలేదు. సార్ లాస్ట్కి వాళ్ళకి మెసేజ్ పెట్టి, ధన్యవాదాలండి, మీరు చంద్రగిరి నుంచి వచ్చిన ఒక బీజేపీ పార్టీకి ఇచ్చిన విలువ ఇదే మీరు అనేసి వాళ్ళకి నేను మెసేజ్ పెట్టి తిరిగి నేను వచ్చేసి వస్తూ కూడా నేను నాదెళ్ల మనోహర్ గారికి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా వినతి పత్రం ఇచ్చాను. ఏవైతే మీకు చూపించానో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి
ఓఎస్డి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన కూడా విశదీకరించి చెప్తున్నాను, ఇట్లా ఉంది పరిస్థితి, మీరు కూడా పెద్ద ఆయన దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలా, మా నియోజకవర్గంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇది చెప్పినాము. ఆయన కూడా నేను తీసుకెళ్తానన్నారు. అది ఎంతవరకు ఉందో, అది ఏ స్టేజ్లో ఉందో పరిస్థితి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఇకపోతే ఈ పని సడన్గా పోయిన నెల ఏప్రిల్ 4వ తేదీ నాకు ఒక ముందు ఎవరో మేలో, ఒక మిడిల్ ఆఫ్ ద మేలో ఒక అతను ఫోన్ చేశారు, రమేష్ అని. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు? దామల్చూరు నుంచి. అన్న, నేను జన సైనికునన్నా, మా ఊర్లో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు రావాలన్నాడు. అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే, లేదన్నా నాకు ఒక కామన్ ఫ్రెండ్ వాకింగ్ పోతే యూనివర్సిటీ సిమ్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన ఇచ్చాడన్నాడు. మా డాక్టర్ కూడా ఫోన్ చేసి, మా ఊరు కుర్రోడే, మీరు వెళ్ళరండి అన్నాడు. సరే, ఆ అబ్బాయి పిలిచాడు నన్ను. తర్వాత పిలవల. మళ్ళీ ఎప్పుడో 10 రోజుల తర్వాత సడన్గా ఒకరోజు పాకాల మండలాధ్యక్షుడు గురు అని ఒక అతను ఉన్నాడు, జనసేన అతను ఫోన్ చేశానా, మా ఇంటికాడ ఓటేర్లో ఇల్లు గృహప్రవేశం ఉంది, మీరు రావాలన్నా ఇంటికి వస్తానన్నాడు. సరే రావయ్యా అన్న. ఆయన ఇంటికి వస్తూ ఈ రమేష్ దాదాపు 20 మంది కుర్రోళ్ళు వచ్చారు. అందరూ వచ్చి అతను వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి, ఇతను వాళ్ళ ఊర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పిలిచారు. ఆ రోజు ఆదివారం. సరే, నేను కూడా వర్క్ ఖాళీగా ఉంది కదా, సరే అందరూ మన కూటమిలో ఉన్నాం కదా, పిలిచారనేసి నేను ఏం ఇంటెన్షన్ లేకుండా వాళ్ళు ఏదో పిలిచారని వెళ్ళాను. క్యాజువల్గా వెళ్ళాము. అక్కడేదో వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, మనం ఎన్డీఏ ప్రభుత్వం సమర్థిస్తానని మాట్లాడడం జరిగింది. అది జరిగిన 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీలో నా పనికి అడ్డంకులు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఫోన్ చేసి, మీ పని ఆపేయండి అయినా కూడా నేను లెక్క పెట్టకుండా పని మొదలుపెట్టి చేశాను. సడన్గా 11వ తేదీ వచ్చి నా పని ఆపేశారు. రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఏం చెప్పలేము, మీరు దయచేసి మీరు మట్టెత్తంటే రిక్వెస్ట్ చేసుకుని ఆపేశారు. తర్వాత దాదాపు ఒక 15 రోజులు నేను ఎలా చేయాలి అనుకుంటా. ఆయన ఎమ్మెల్యేకి సన్నిహితులు 2-3 ఉంటారు పక్కన, వాళ్ళందరికీ చెప్పాను, ఏందయ్యా నా పరిస్థితి, ఎందుకు ఆపారు, నేనేం ఫ్రీగా చేసుకోలే కదా, ఎన్నేళ్ళు కూటమిలో ఉండి కూడా డబ్బులు ఇచ్చే పని చేసుకుంటున్నాను, అయినా ఎందుకు ఆపారు, నేను వెళ్ళింది ఏదో ఆ మీటింగ్కి వెళ్ళాను అంటే, లేదు నువ్వు తప్పు చేసావు, ఆయన జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ ఉన్నాడు కదా, ఆయనతో కూడా పోయాను. అయ్యా మనోహర్కి నాకు సంబంధం లేదు, ఆ మనోహర్ అనే ఎలక్షన్ ముందు చూశాను నేను, తర్వాత నేను రోడ్డు పనిలో చేసుకుంటాను, వాడు జనసేన కాడి కదా, రమేష్ అనే అతను పిలిస్తే నేను పోయాను, మనోహర్ అనే అతనికి నాకేం సంబంధం లేదు, మనోహర్కి ఎమ్మెల్యేకి అయినా ఇష్యూలు ఉంటే అది వేరే సంబంధం, నేను పోయింది ఒక కార్యకర్తగా వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను అంతే. అంటే వాళ్ళు అట్లయినా మళ్ళీ నేను ఇదంతా ఎమ్మెల్యే కూడా మీరు చెప్పండి నేను చెప్పాను, వాళ్ళు చెప్పారో లేదో. దాదాపు ఇట్లా 15 రోజులు జరిపింది. తర్వాత కలెక్టర్ గారిని కలిశాను, దాదాపు ఒక 10 సార్లు కలిసి. కలెక్టర్ గారు, నాయుడు గారు, నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకి చెప్తున్నాను, ఎమ్మెల్యే వినటం లేదు ఇదే చెప్తున్నారు. నా ముందరే 2-3 సార్లు ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేశాను, ఆయన ఒకరోజు ఫోన్ ఎత్తలా. నాయుడు గారు నేను ప్రయత్నం చేస్తాను. కలెక్టర్ గారు పాపం ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు, ఈ వర్క్ ఆగకూడదు కదా, ఇంకా నేషనల్ హైవే వర్క్ కదా, ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. తర్వాత మొన్న 4వ తేదీ 9వ తేదీ అనగాని సత్యప్రసాద్ గారు కలిశాను, ఇక్కడే కలిసాము, హోటల్లో కలిసాము, చెప్పాను. ఆయన కూర్చోబెట్టాడు, మీరు ఇద్దరు బంధువులే కదా, మీ ఇద్దరు గొడవ ఎందుకండి, మీరు చేసుకోవచ్చు కదా అంటే, లేదండి అప్పుడు కూడా మీరే ఏదో చెప్పారు, అప్పుడు మీరు చెప్పారు కాబట్టి పని మొదలు పెట్టాము, ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను, నేనేం ఫ్రీగా చేసుకుంటానులే, వాళ్ళు ఏదో ఆబ్లిగేషన్స్ పెట్టారు అవన్నీ చేసుకుంటానంటే, సరే నేను మాట్లాడుతున్నాడు. ఇట్లే మాట్లాడుతుంటే మొన్న 17th మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి, స్టిల్ మాట్లాడతాను అంటున్నాడు. దాదాపు నేను ఏప్రిల్ 14 ఆపాను, ఈ 11 ఏప్రిల్ 11 ఆపాను, ఈ 11 వస్తే దాదాపు 3 నెలలు అవుతుంది. సో ఇంతవరకు కూడా దాదాపు 2 నెలలుగా పూర్తి సహనంతో వెయిట్ చేస్తున్నాను. గత 3 వారాల ముందు నాకైతే నేషనల్ హైవే హెచ్జిఎల్ నుంచి ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఈ వర్క్, నాకు అగ్రిమెంట్ అయిన వర్క్లో ఎమ్మెల్యే గారు వేరే కాంట్రాక్టర్ ప్రవేశపెట్టారు. సరే, నేను కంపెనీ వాళ్ళు నాకు వండుకొని ఇది కరెక్ట్ కాదు కదా అని నేను అడిగాను. అవును కరెక్ట్ కాదు సార్, ఏం చేయాలా మాకు అర్థం కాలేదు. సరే, ఎమ్మెల్యే అంటే నేషనల్ హైవే పని ఆపాడు, నేను బీజేపీలో ఉన్నా, నేషనల్ హైవే పని నేను ఆపితే సహేతుకంగా ఉండదు, అందుకని మీరు పని చేయించుకోండి, నేషనల్ హైవే ప్రోగ్రెస్ దెబ్బతినకూడదు. సో నేను మీకైతే అడ్డురాను, నాకైతే 1 నిమిషం పడుతుంది ఆ పని ఆపడానికి, ఎందుకంటే ప్రజెంట్ నా పంచాయతీలో జరుగుతుంది, ఏదైతే నేను వర్క్ ఆపేసాను అది. నా భార్య కూడా వెళ్ళి నేను ఆపేస్తాను పని అంటే, వద్దు మనం బీజేపీలోనూ అలాంటి పనులు మనం చేయకూడదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి మనకేం తేడా ఉంటుంది, ఎమ్మెల్యే మన దగ్గర ఎమ్మెల్యే ఈశ్వర్ రెడ్డి దగ్గర మనం డబ్బులు పే చేసి ఉన్నాము, అయినా కూడా మనం చేసినాము. ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి పాపము ఆయన ఏం చెప్పలేని పరిస్థితి, ఆయన రోల్ ఏమో మనకు తెలియదు, మనం ఈశ్వర్ రెడ్డి దగ్గరే చేర్చినాం, ఆ వెనకాల ఏముందో మ్యాటర్ అయితే అది మనకి బిహైండ్ ద స్క్రీన్ మనకు తెలియదు కదా. మన ఎమ్మెల్యే మీరు ఈశ్వర్ రెడ్డిని కలవమన్నారు, ఈశ్వర్ రెడ్డి మేము కలిసాము, ఈశ్వర్ రెడ్డికి ఏదో ఆయన చెప్పింది మేము పే చేశాము. మళ్ళీ ఈశ్వర్ రెడ్డి పని ఆగిపోయినాక అడిగితే 2-3 సార్లు
మళ్ళీ మూడోసారి నా ఫోన్ కూడా తెలియదు. ఒకరోజు అడిగితే నాతో ఏం మాట్లాడి దీని గురించి, ఇదేదో రాజకీయ కారణాలు అంటే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఈశ్వరెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తాడు. ఇంకేం చేయాలి నేను? అందుకని లాస్ట్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి చెప్పిన. కలెక్టర్ టేబుల్ మీద కూడా అది పరిష్కారం కాల. తర్వాత మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా మొన్న కూడా వచ్చాడు, 3 రోజుల ముందు కూడా వచ్చి మొన్న 17 వచ్చి విజయం జరిగింది. ఎన్డీఏ కూటమి సభ జరిగింది కదా, ఆ రోజు కూడా నేను మాట్లాడతాను, నాయుడు గారు మీరు బంధువులే కదా అని. బంధువులే, బంధువులకే ఈ విధంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, పైనేమో కూటమి బాగుంది, మా కూటమికి మాకే కుమ్ములేస్తూ ఉంటారు, ఏం చేయాలి చెప్పండి అన్న. నేను మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మేము వెయిట్ చేసాం. ఇంకా దీనికి మేము భరించలేని పరిస్థితిలో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఆడకూడే మంత్రి ముందు ఏమంటారంటే, మీరు మట్టి ఆడ ఎత్తదన్నా, మీరు మట్టి పుత్తూరులో ఎత్తుకోండి, వడమాలపేటలో ఎత్తుకోండి, రేణిగుంటలో ఎత్తుకోమంటారు. నేనయ్యా ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను ఎత్తుకునేది మనం పనిచేసే చంద్రగిరిలో ఆ మండలాల్లో మట్టి ఎత్తుకోవాలని చెప్పారు ఆయన. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తా అంటే వేరే మండలాల్లో చేయాలంటే అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా? ఈ ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే అసలు ఈయన నాకెవరు చెప్పేదానికి? ఈయన చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ, మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయంగా ఉంటూ నువ్వు నాకు సలహా ఇచ్చే అంత స్థాయిలోకి వచ్చినామంటే ఏం నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను అక్కడ మట్టెత్తుకో, ఏమి మీ జాగీరా ఇది? నీ సొంత జాగీరా ఇది? నీ పట్టా భూమే? అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి నాలాంటి వాటికే వచ్చిందంటే మిగతా ఎలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నేను అందుకే చెప్తున్నాను, మా అన్నల నాకు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు అన్నయ్య అవుతాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు నుంచి ఈయనకి ఎప్పుడు తెలుసు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడిని నాకు కాంగ్రెస్ మంత్రిగా తెలుసు. మా ఊరిలో కాలూరులో ఇప్పుడు శాప్ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఒక బావి పాడుపడిపోయిన బాగుంటే ఎండిపోయిన బావిగా కాంగ్రెస్ మంత్రిగా వచ్చాడు ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తీసుకొని. అప్పుడు నేను స్కూల్ పిల్లోండి, అయినా నేను వెళ్ళాను. ఎండిపోయిన వేరుశనగ చెట్లు అంతా తీసుకొచ్చి చూపించాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కలిసినాను. ఎప్పుడు స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత నారావాళ్ళపల్లిలో, తర్వాత తిరుచానూరులో ఓపెన్ కళ్యాణ మండపం ఉంది కదా, ఆ పక్క తిరుచానూరులో ఉంది కదా కళ్యాణ మండపం, అదే రేకుల షీట్లు ఉంటాయి కదా వెనకాల, దాన్ని ఏమంటారా, దాంట్లో మా అక్క పెళ్లి జరిగింది. మా అక్క పెళ్లికి ఆయన టోలప్ప గార్డెన్స్, మా అక్క పెళ్లికి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా మా పెళ్లికి వచ్చి అటెండ్ అయ్యాడు మా అక్క పెళ్లికి. ఆ తర్వాత నారావాళ్ళపల్లి మా చిన్నాన్న చచ్చిపోతే ఆయన ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఏదైతే నివాస గృహంలో ఉంటే ఆ గృహంలో మా చిన్నాన్న నన్నే పంపించారు, ఆయన తీసుకొచ్చి భోజనం తీసుకోరాని. నేనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి భోజనం కూర్చోబెట్టా అక్కడ. ఆ రోజు నుంచి మాకు చంద్రబాబు నాయుడు తెలుసు. నీకు ఈ రోజు తెలుసు, నువ్వేదో చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాయమంత్రం చేసి టికెట్ తెచ్చుకుని నీ ప్రస్తావన అంతా జరిగింది ఎక్కడ? చిత్తూరు నీ ప్రస్తావన. నువ్వు చంద్రగిరి మీ చూడు సస్యశ్యామలంగా ఉంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. మనకి ఎక్కడ చూసినా కనువులు అయితేనేమి అన్ని రకాలుగా ఇలాంటివన్నా కూడా ముందే మీరు ప్లాన్గా కన్నేసుకొని చంద్రగిరిని ఓన్ చేసుకోవాలని నువ్వు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలతో చంద్రగిరిలో అడుగు పెట్టావు. ఓకే మంచిది, నువ్వేదో సంపాదించుకో, నువ్వు ఎలాగ సంపాదించుకో నువ్వు. అయినా కూడా ఇక్కడ పరిస్థితిని చాలా దారుణంగా మార్చే పరిస్థితి కనపడుతుంది. గత చూస్తున్నాం ఈ మధ్య. అయినా కూడా ఇప్పుడు నేను మా చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పడం అంటే, చంద్రగిరిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అత్యంత అవసరమైన ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీతో సంబంధం లేదు. అందుకనే చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా సేవ్ చంద్రగిరి అనే ఒక ప్లాట్ఫామ్ మేము ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. సేవ్ చంద్రగిరిని కాపాడుకోవాలా, రక్షించుకోవాలా. ఎవరి నుంచి? వలసవాదుల నుంచి. ఈరోజు ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజనీ గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరే వేసుకోవచ్చు. ఈరోజు ఆయన కొందరితో నా మీద చెప్తున్నారు. నిన్న మా అధ్యక్షుడు కూడా నాతో అన్నాడు, ఎమ్మెల్యేని మీద కోపంగా ఉన్నాడు, వైసీపీ అని ప్రచారం చేస్తారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు విజిలెన్స్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎవరు వైసీపీ? నేను వైసీపీనా? ఈ వెంట్రుక వాసి చిన్న పని అయినా ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చేసుకున్నానేమో ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూముల కన్నా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా ఆ భూములు తెగల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు అంత గొడవలైన భూములో ఆ వైసీపీ క్యాండిడేట్ల వల్ల. అందుకే మేము ఎలక్షన్లో కూడా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినా కూడా వైసీపీని ఎదుర్కొన్నాం.
ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితి ఇబ్బంది పట్టే పరిస్థితి ఈ స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే ఈరోజు క్యాషే కదా ఇస్తామా 28,27,999 సాయిల్ మట్టి కోసం. అదే మామూలు అండి, కప్పం కొనుక్కునేది కాదు. ఎందుకు ఇకపోతే పని చేయొద్దు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కలెక్టర్ గారికి. అవును, మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. నో మా పని కాలేదని, కానీ ఇది నేషనల్ హైవే వరకు రెండు అప్లై చేస్తామండి. ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్? అవును అవును, మా అధ్యక్షుడు చెప్పామండి, మా అధ్యక్షుడికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇవ్వడం జరిగింది. వారం రోజులు అక్కడ వెయిట్ చేశా. అవును, మీకు నియోజకవర్గంలో మేము నా వర్క్ గురించి కాదు, నాకు వర్క్ ఉంటుంది. నేను అసలు కాంట్రాక్ట్ నేను చెప్తున్నాను, నేను కాంట్రాక్ట్లు ఎప్పుడో చేసేది వదిలేసిన. ఇప్పుడు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు కూటమిలో ఉండి 24 గంటలు రాజకీయాలు చేస్తే ఇబ్బందులు వస్తాయని మన పని మనం చేసుకుందామని ఆ వర్క్ ఏదో సబ్ కాంట్రాక్ట్ లేక ఒక వర్క్ తీసుకున్నా. ఆ వర్క్ కూడా ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎమ్మెల్యే వల్ల. ప్రభుత్వ పనితీరు నేను ప్రశ్నించాను. ప్రభుత్వం చాలా బాగుంది, ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అంటున్నా. ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాల. మా ఎన్డీపీ కూటమిలో చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. నా వ్యక్తిగత సమస్య నియోజకవర్గంలో కూడా. అవును అవును అవును, నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ఒక్కొక్కటి ముందు వస్తాయి మీ దగ్గర. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. నా దగ్గర ఒక బలమైన ఆధారం ఉంది. ఒక 4 కోట్ల రూపాయలకు డబ్బులు బలమైన ఆధారం ఉంది. దాని మీద నేను కోర్టుకి త్వరలో వెళ్తాను. ఐ ఇన్వైట్ సిబిఐ అండ్ లోకాయుక్త ఆల్సో ఇన్వైట్ చేస్తా. అవునండి, మీ కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోతారు. కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారా మీరు? నేను అడిగేది మీరు బాగుంది బ్రదర్, మీకు ఏదైనా సమస్య వస్తేనే కదా వెళ్తారు. సమస్య దూరం ఎవరు వెళ్ళరు కదా. నాకు డబ్బులు ఇచ్చి కూడా సమస్య వచ్చింది కదా. డబ్బులు ఇవ్వకపోతే సమస్య వచ్చి ఒక అర్థం. అది వదిలే, వైసీపీ కదా వదిలే. అవును అవును, లేదు సాఫీగా జరగలేదనే కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చినా కదా బయట వస్తాయి అన్నీ కండి. వ్యక్తిగత కాదు, లేదు మా పర్సనల్ కాదు. నో ఇప్పుడు మా పర్సనల్ కాదండి. నిన్న కూడా ఒక ఆరోపణ వచ్చింది నా దగ్గర. ఒక దగ్గర 3 కోట్ల రూపాయలు 75 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ నిధులు అవన్నీ నెక్స్ట్ ఏం సేవ్ చంద్రగిరిలో చాలా విషయాలు ముందుకు వస్తాయి, చెప్తాం. నేను ఎందుకంటే వర్క్ అగ్రిమెంట్ చేశానా, కంపెనీ వాళ్ళు మీరు డీస్కోప్ చేస్తామని అంటున్నారు. మీరు చేసి 3 నెలలు అయింది, మీ నేషనల్ హైవే వరకు మా ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఆగిపోతుంది మాది కలెక్టర్ గారు ఏంటన్నారు, నేను పర్మిషన్ ఇప్పిస్తాను నాయుడు గారు అంటున్నారు. ఆయన దగ్గర తిరుగుతున్నా, మొన్నటి వరకు కూడా తిరిగాను. నా కాల్స్ చూడండి, నేనుండే కలెక్టర్ గారు మెసేజ్ చూపిస్తాను. ఆయన పాపం కలెక్టర్ గారు చాలా తీవ్రంగా నాకు సహాయం చేయాలని ప్రయత్నం చేశారు, కానీ ఆయన నిస్సహాయ పరిస్థితి. ఆయన చెప్తే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన తహసీల్దార్ చెప్తే, ఆయన చెప్తే, కలెక్టర్ చెప్తే ఇవ్వాలా, కానీ ఇవ్వలేని పరిస్థితి. తీశారు, మా అధ్యక్షుడు తీసుకెళ్ళాను. మొన్న ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు మీ చాలా కోపంగా ఉన్నారండి, మీరు వైసీపీ ఏంట అన్నాడు. నేను ఆ మాట అన్నాను, అన్న మంచిదే కదా, ఎవరు వైసీపీ, చిత్తూరులో విజయాన్ని జరిగితే ఎవరు అంటగాగినారో, మన విజయాన్ని దగ్గర ఎవరు పనులు చేయించుకున్నారో, మీరు ఒక చంద్రబాబు మీరు విజయాలను ఉన్నారు కదా, ఒక ఇంటెలిజెన్స్ కమిటీ వేయండి. పురుషోత్తం నాయుడు వైసీపీతో ఉన్నాడా, ఇప్పుడు వెంకట మణిప్రసాద్ వైసీపీతో ఉన్నాడా, పూర్వ రోజుల్లో వాళ్ళెవరో వైసీపీలో ఎవరెవరితో పని చేయించుకున్నాడో, నేను ఈ వెంట్రుక వాసి పని అంతా కూడా వైసీపీ దగ్గర చేసి సవాల్ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ వైసీపీ నాయకుడు నాకు సహాయం రమ్మని ఎవడన్నా చెప్పుంటే నాకేమన్నా చేస్తాడంటే, ఆయన వైసీపీ వాళ్ళతో అంటకాగాడు.
అవన్నీ మభ్యపెట్టి ఏదో టికెట్ తెచ్చుకున్నా గెలిచినా ఓకే పోనీ అయిపోయింది. అయినా కూడా నువ్వు మమ్మల్ని ఆయన మళ్ళీ ఏంటంటే నేను మళ్ళీ అనగాని నిత్యం నన్ను అంటారు మీరు బంధువులు అని. మరి బంధువులైనా బంధువులుగా నాకే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఇక మామూలు జనాలకి ఏంది పరిస్థితి. అందులో నేను ఫ్రీగా చేసుకున్నా కూడా పర్వాలే, డబ్బులు ఇచ్చి చేసుకునే నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పని ఇప్పుడు నా పని ఆగిపోయింది, ఏం చేయాలా? ప్రభుత్వం తీసుకెళ్ళాను కలెక్టర్ చేస్తే ఆయన ఎంఆర్ఓ నాకు ఇదే పరిస్థితి. ప్రజల మీద ఇవ్వకూడదు, బెదిరింపు కాల్ చేస్తాను లారీలు అంటాడు ఆయన. సార్ దీని వెనకాల కూడా చాలా జరిగింది. లేదు సార్ దీని వెనకాల చాలా జరిగింది, నేను చాలా దృష్టికి తీసుకెళ్ళాను. అవన్నీ కూడా ముందు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. నేనైతే తప్పు చేయలేదని నిర్భయంగా భగవద్గీత సాక్షిగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చిన్న వరకు ఈ తప్పు చేయలేదని చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మీరు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి చెప్తున్నారని. ఎవరైనా ఇబ్బందులు వస్తేనే చెప్తారు, ఇబ్బంది రాకపోతే ఎందుకు చెప్తారు? సాఫీగా ఉంటే చెప్పరు ఎవరు. ఫీడ్బ్యాక్ ఉంది నాకు. మాదిరా నియోజకవర్గం నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఓపెన్ చేస్తాం. అందుకే కదా ఇది నేను బీజేపీ కూటమిలో ఉన్నాను. నేను బీజేపీలో కూటమిలో ఉన్నాను. కూటమిలో ఉండి ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని నేను ఓపెన్ చేయకూడదు. అందుకని వ్యక్తిగతంగా మేమందరూ కొంతమంది, అందుకని నేను ఇన్వైట్ చేస్తున్నా ఎమినెంట్ పీపుల్ని, విద్యార్థుల్ని, రైతుల్ని, సంఘ సంస్కృతుల్ని, సామాజిక సేవలందరూ కూడా రమ్మంటున్నాను. అందువల్ల అందరినీ పబ్లిక్ అడ్రస్ చేస్తున్నాను. సేవ్ చంద్రగిరి ఒక వేదిక వస్తుంది. ఆ వేదిక నుంచి ఎవరు ఎమ్మెల్యేనా, నాట్ ఓన్లీ నాని, ఎవరైనా ఆ వేదిక ప్రశ్నిస్తుంది. నాట్ ఓన్లీ నాని, ఎవరు తప్పు చేసినా ఈ నియోజకవర్గంలో వాళ్ళని ప్రశ్నించేదానికి సేవ్ చంద్రగిరి ఒక వేదిక ముందుకు తీసుకొస్తున్నాం. ఆ వేదిక నుంచి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్. నేను చెప్తానండి, నేను పన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు, పురంధేశ్వరి, ఇప్పుడు మాధవ్ వచ్చే వరకు కూడా 3 నెలలు 6 నెలలు ఉన్నాను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. నా వైఫ్ శ్రీమతి అన్నపూర్ణ గారు రాష్ట్ర మహిళా మోర్చా మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీలో మాకు పదవులు, మేము క్రియాశీల కార్యకర్తలుగా ఉన్నాం. అంటే మీరు అంటారు కదా మామూలు కార్యకర్త కాదు, క్రియాశీల కార్యకర్తలు ప్రెసిడెంట్ మేము. దేనికని ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కూడా మారుతున్నారు, మంత్రి గారు మారుతున్నారు. ఇప్పుడు పార్టీ సహకరించినా సహకరించినా, ఇప్పుడు పార్టీ సహకరిస్తే ఒక రకంగా ఉంటుంది, సహకరించకపోతే మా వేదిక సపరేట్గా ఉంటుంది. ముద్ర వాళ్ళు నిన్న చేసుకుంటారండి. ఇప్పుడు ముద్ర చివరికి భాస్కర్ రెడ్డి బెదిరించాడు మమ్మల్ని. అయినా నేను వైసీపీకి కరెక్ట్ గా 14 రోజులు ప్రచారం చేసి నేను మా బీజేపీ తరఫున 1070 చూడండి. ఒక నిమిషం నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నువ్వు ఎట్లా నామినేషన్ నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఫోన్ చేశారు, మీరు నామినేషన్ వేసేదానికి లేదు అన్నాడు. ఏమన్నా చూడండి, మేము బీజేపీలో ఉన్నాం, నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి కనీసం సర్పంచ్గా మేము పోటీ చేయలేకపోతే మేము ఎందుకు పార్టీలో ఉండాలా? మీకు మాకు విరోధులు ఫ్రెండ్లీగా మేమేదో కంటెస్ట్ చేస్తాంటే లేదు మాకంతా ఒక నిర్ణయం తీసుకున్నాము, ఏకపక్షం చేయాలని. కుదరదండి అన్న. 2-3 సార్లు ఫోన్ చేశాడు, నేను ఎత్తలా ఫోను. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేయించాడు. నేను చెప్పిన భాస్కర్ రెడ్డి గారు మీరు చంద్రగిరి ఎమ్మెల్యే అని ఫోన్ ఎత్తాను, నన్ను ఎమ్మెల్యే ఆఫ్ చంద్రగిరి కాబట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఎత్తాల్సిన పనిలే, ఎందుకంటే వాళ్ళ ఆయన నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఆయన కూడా మాకు పెద్ద ఆయన గుడికి పోతా ఉంటే వస్తూ ఉంటాడు, వాళ్ళ ఆయన అందరూ తెలుసు మాకు. అందుకని నేను చెప్పిన అటంతా వద్దు అంటే, లేదు నువ్వు ఎట్టేస్తావు నామినేషన్, నువ్వు ఎట్ట అడ్డుకుంటావు చూస్తానని చెప్పిన. ఆ రోజు పెరుమాళపల్లిలో మేము నామినేషన్ వేసినాం. నువ్వు మొత్తం దాన్ని మార్చమన్నా. చిత్తూరు కలెక్టర్ గారు కూడా చాలా మంచి ఆయన నాకు నైట్ మార్చమని దాన్ని ఇక్కడ మామూలు ఎంపీడీ ఆఫీస్లో ఉండే రూరల్లో అది పెరుమాళపల్లిలో పెట్టారు. వాళ్ళు అది ఒక చెట్లు కాడ మధ్యలో స్కూల్ అది పోలేము, అక్కడ పోలేని పరిస్థితి. అప్పటికే అక్కడ చంద్రగిరిలో చూడు మెయిన్ దగ్గరే దించేశారు, మీరు ఏడే దించేసినారు, మీరు ఏడ కూడా తిరుపతిలో కూడా చూశారు కదా దించేసినారు. అలాంటి దగ్గర ఒక రిమోట్ ప్లేస్లో పెట్టినారు. మేము ఎట్లా పోయి నామినేషన్ వేయాలా? మలవరం నుంచి పోయినాము నామినేషన్. ఆ రోజు నేను నా సెక్యూరిటీ 50 మంది బౌన్సర్లు పెట్టుకున్నా. నామినేషన్ 50 మంది బౌన్సర్లతో పోయి నామినేషన్ వేసిన. 500 మంది ప్రైవేట్ ఎలక్షన్ రోజు 500 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని వేసిన. చంద్రగిరి నియోజక ప్రజలందరినీ కూడా మనం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మా అన్నగా సమానులైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక అప్పీల్. అంటే నేను అడుగుతాను ఏమంటే, అన్న తెలుగుదేశం పార్టీ అక్కడ
చూశారు కదా, అటువైపు ఒక నాని ఉన్నారు, అటు గుడివాడ అటుపక్క. ఆ నానీల వల్ల ఆ పార్టీ పరిస్థితి ఎలాగా దిగజారిపోయిందో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ నాని వల్ల కూడా ఈ చంద్రగిరిలో భూస్థాపితమయ్యే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. ముఖ్యంగా మీ కష్ట ఫలితం ఈరోజు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత కష్టపడ్డారు, తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు. మీరు దాదాపు మిమ్మల్ని ఆ రోజు జైల్లో పెట్టి మిమ్మల్ని ఎంత నానా హింసలు చేశారు. అంత హింసల్లో కూడా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, మంచి పరిపాలనా దర్శకుని చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీకు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆ రోజు ఏకమై ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తేవటం జరిగింది. మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం జరిగింది. మీరు మళ్ళా రాజకీయాల్లో సుస్థిరంగా తెలుగుదేశం పార్టీ ముందు కొనసాగాలంటే ఎలాంటి చీడ పురుగుల్ని మీ పార్టీ నుంచి బహిష్కరించాలి. మేము చెప్తున్నాం, ఎన్డీఏ మనకంతా హద్దు, తెలుగుదేశం మాకు ఎంతో ముద్దు, కానీ ఎమ్మెల్యే వద్దు. మీరు త్వరలోనే చంద్రగిరిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే మేము మిత్రపక్షంగా మేము సలహా ఇస్తున్నాము. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే ఇక్కడ పార్టీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. పాపం తెలుగుదేశం మిత్రులందరూ కూడా నాతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి దమ్ము ధైర్యము ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. నాకైతే ఆ భయం ఏమి లేవు. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ చాలా మంది మీకు తెలియకపోవచ్చు. అదంతా కూడా ఇప్పుడు నాకు రివీల్ చేసే అవసరం నాకు లేదు కూడా. సో ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను దేనికైనా సిద్ధపడేవాడిని, దేనికైనా అట్ ఎనీ కాస్ట్, దేనికి ఎంత వరకు పోవాలైనా కూడా నేను పోగలను న్యాయబద్ధంగా. నేను ఈరోజు ఏం అన్యాయం చేయలేదు. ఈరోజు చెప్తానన్నాను, ఎంపీ నాయుడు నేను ఎక్కడైనా చిన్న తప్పు చేస్తుంటే, ఎవరిదైనా ఏదైనా తీసుకుంటే కూడా చెప్పనండి. ఏం చిన్న మిస్టేక్ చేస్తుండే, నేను మా పార్టీ కోసం, మా పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినాక ఇలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. ముందు కూడా అందరికి కూడా మీరందరూ కూడా చెప్పేదంటే, చంద్రగిరి నియోజక ప్రజలకి నేను మరొకసారి చెప్తున్నాను, రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజకీయంగా మన మధ్య ఎన్నో భేదాలు ఉన్నా కూడా ఫస్ట్ మన ప్రయారిటీ ఏమంటే చంద్రగిరిని కాపాడుకోవాలి. విదేశీ వలస పక్షులు ఎట్టా ఆ రోజు గజనీ, గోరీ, మొహమ్మదులు ఎట్టో మనం దోచుకున్నారు మన నియోజకవర్గాన్ని. అలాగా ఈ చిత్తూరు నుంచి వచ్చిన దొంగల నుంచి, ఈ కుటుంబాన్ని నుంచి మనం రక్షించుకోవాలంటే మనం కలిసి కట్టుగా ఉండాలి. ముఖ్యంగా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీరంతా పాపం చాలా హ్యూమిలిటీలో ఉన్నారు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మీ అధినాయకుడికి చెప్పండి. చెప్పకపోతే మన పార్టీ పరిస్థితి, ఇక్కడ మన కూటమి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమందరూ కూడా ఈ చంద్రగిరిని కాపాడుకునేదానికి, సేవ్ చంద్రగిరి అనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి సంబంధం లేదు, రేపు నుంచి సేవ్ చంద్రగిరి అనే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా చెప్పేదేమంటే, ఈ విషయాలన్నీ కూడా పైన వాళ్ళ పార్టీ పెద్దలు గమనించి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. 29 లక్షలండి. అంటే ఒరిజినల్ ఫిగర్ అయితే 28 లక్షల. మాట్లాడేది ఎమ్మెల్యే వద్దులేండి, మీరు లోకేష్ గారికి చెప్పండి. ఎందుకంటే ఈయన ఏదో చెప్తాడని తెలుసు, ఏదో ఒకటి చెప్తాడని తెలుసు మాకు. మళ్ళీ మా దేవర మనోహర్, నారాయణ మనోహర్ దగ్గరికి వెళ్ళాం, చెప్పాం. మేము 4-5 రోజులు ట్రై చేసినాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోయినా మాకు ఫస్ట్ ఇస్తామన్నారు. 20వ తేదీకి 18 వెళ్ళాము. 18-19 ఉండరు లోకేష్ గారు. 20వ తేదీ మేము ఇస్తాం మీకు అపాయింట్మెంట్ అని చెప్పి 20, 21, 22 అసలు ఫోన్ లిఫ్ట్ చేసేది లేదు, అపాయింట్మెంట్ లేదు. ఏంటండి ఎక్కడ చూసారు వైసీపీతో మేము తిరిగింది? అది నాకు నిదర్శనం కావాలి. చూడండి, ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను పెట్టాను, ఆయన కపర్తి గారు నాకు పెట్టాను, ఏమనేసి హెచ్సిఎం సార్ వోంట్ బి అవైలబుల్ ఆన్ 19 and 28 అని పెట్టారు. నేను అక్కడ వచ్చాను సార్, నేను విజయవాడలో కలవాలి ఒక ముఖ్యమైన విషయంగా అని పెట్టాను. ఎవరికి? సీఎం పర్సనల్ సెక్రటరీ పెడితే హెచ్సిఎం సార్ విల్ నాట్ బి అవైలబుల్ సార్ 19, 20. మళ్ళీ నేను ఆయనకి పెట్టాను పలుమార్లు, లేదు సార్ నేను 24th వరకు ఉన్నా అంటే ఆయన కుదరలే. అలాగే నారా లోకేష్ వాళ్ళ పిఏకి పెడితే ఆయన ఏమన్నాడు, ఓకే అండి, నారా లోకేష్ గారు విల్ బీ అవైలబుల్ ఆన్ 28th టీడీపీ నేషనల్ పార్టీ ఆఫీస్ మంగళగిరి, కైండ్లీ బీ ఆన్ టైమ్, ప్లీజ్ వాట్సాప్ టు ద సో నెంబరు పలాయన కాలం. వాళ్ళు చెప్పి మళ్ళీ రెండోసారి సారీ అండి, నాట్ పాసిబుల్ దీస్ డేస్, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఆఫీస్ ఆన్ 21st May అన్నాడు.
కానీ నాకు ఇవ్వాల. అక్కడిని కూడా మేనేజ్మెంట్ జరుగుతోంది. చంద్రగిరి నుంచి తిరుపతిలో మీరు ఎమ్మెల్యేని చూస్తున్నారు కదా, లోకేష్ని ఎవరు కలుస్తున్నారు చూస్తున్నారు కదా. లోకేష్ పక్కన వస్తే ఏ తెలుగుదేశం కార్యకర్త ఉన్నారు పక్కన, కుటుంబ సభ్యులు తప్పితే ఎవరికి అవకాశం ఉంటుంది అక్కడ అని అవన్నీ వాళ్ళ పార్టీ విషయాలు నేను మాట్లాడకూడదు, మీరు నన్ను అడగకూడదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ విషయాలు. నేను కూటమిలో ఉన్నాను కాబట్టి మా ముఖ్యమంత్రికి చెప్పాలని వెళ్ళాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన లోకేష్ గారికి. వాళ్ళిద్దరి కోసం 4 రోజులు నేను విజయవాడలో ఉండటం జరిగింది. విజయవాడలో 4 రోజులు స్టే చేశాను. 4 రోజులు పెడితే నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఎత్తారు. మళ్ళీ రాజగోపాల్ గారు కూడా చెప్పాను, పర్సనల్ సెక్రటరీ ఆయన ఉన్నారు కదా సీఎం గారికి, ఆయన కూడా చెప్పా, అన్న నేను అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆయన అరేంజ్ చేయలేదు. సరే ఏం చేయాలి ఇప్పుడు? మాకు అవకాశం పోయింది కాబట్టి అనగాని గారికి చెప్పి ఇంకా విధులైన పరిస్థితులు, అనగాని గారు కూడా 3 సార్లు ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్ 17th మొన్నే మాట్లాడాను అనగాని గారితో, మాట్లాడితే ఆయన ఇంకా నేను మాట్లాడతాను, ఇంక ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ చేస్తాడు, అయిపోయింది. ఇంక డ్రాగ్ ఆన్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉందని ఇలా ఒక్క నిమిషం మాకు అగ్రిమెంట్ ఉంది. నేను నిలబడాను మా పంచాయతీకి, అక్కడ వచ్చి వేరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మట్టి తోలిస్తున్నాడు. ఇప్పుడు మునిశేఖర్ అనే తోలుతాడు. ఆయన మేము వదిలేస్తున్నాం, ఎందుకంటే మేము నేషనల్ పార్టీలో ఉండి పనులు ఆపేది మా ఉద్దేశం కదా. మా పని పోతే పోయింది, ఎందుకంటే మేము కాంట్రాక్ట్ చేసి బతకలా. కాంట్రాక్ట్లు ఎప్పుడో వదిలేసినాం. ఎప్పుడైతే ఈ రాజకీయాలు ఎంటర్ అయినాయో, కాంట్రాక్ట్లు ఎప్పుడు భ్రష్టు పెట్టిపోయినాయో అప్పుడే మేము కాంట్రాక్ట్లు వదిలేసినాం. ఈ జిల్లాలో మా ఫాదర్ నెంబర్ 1 A క్లాస్ కాంట్రాక్టర్. మేము కొంతకాలం తర్వాత కాంట్రాక్ట్లో వదిలేసినాం. ఇంకా ఎత్తాలంటే కొన్ని చాలా ఇష్యూలు ఉన్నాయి. ఈ తిరుపతి కాంట్రాక్ట్ నుండి అవన్నీ కూడా నేను మాట్లాడను. నా డిమాండ్ ఏం లేదండి. చివరిగా చంద్రగిరి నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలా. కాపాడుకునేదానికి ఏ పార్టీ వాళ్ళ నుంచైనా కూడా వాళ్ళు ఎవరైనా సరే మేము ఎదిరించి పోరాడతాము. చంద్రగిరి నియోజకవర్గం కాపాడుకుంటాం. ఇప్పుడు ప్రెస్ మీట్ చేసింది బీజేపీ ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రెస్ మీట్ చేయాలి, బిజినెస్ మ్యాన్ గారు ఇంట్రడక్షన్ చేశాను. అవును, ఇప్పుడు అవును, బీజేపీ అనలేదు. సేవ్ చంద్రగిరి ఒక ప్లాట్ఫామ్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ చంద్రగిరి ఐఎమ్ ఆస్కింగ్. ఐ సిటిజన్ ఆఫ్ చంద్రగిరి, ఐఎమ్ అడ్రసింగ్ ద పీపుల్ ఆఫ్ చంద్రగిరి. సేవ్ చంద్రగిరి ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అది ఏ పార్టీ చేస్తే ఈ పార్టీకి అన్ని పార్టీని ఇన్వైట్ చేస్తాం. నాట్ ఓన్లీ పార్టీని, ప్రజలను, సంఘ సంస్కర్తలను, విద్యార్థులను అందరినీ ఇన్వైట్ చేస్తాం. ఎవరైతే ఈ నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ అని కాదు, మేము పార్టీ, నేను చెప్తున్నాను, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ సేవ్ చంద్రగిరి అనేది రాజకీయేతర ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఇది దాంట్లో మీరేం రావచ్చు, మీరు పాత్రికేయులు రావచ్చు. మేము ఇంత పోటీ పడి పంచాయతీలో కూడా, పంచాయతీ కాడికి కూడా మేము గేటు దగ్గర ఉండి మీకు ఓటు హక్కు లేదు, మీరు పంచాయతీ లోపలికి రాకూడదు, ఓన్లీ అసెంబ్లీకి మీరు రావాలని. అదే రఘునాథ్ రెడ్డి, అది వాళ్ళ తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడిని, చెవిరెడ్డి వాళ్ళ కొడుకుని, వాళ్ళందరినీ మేమిద్దరము అసలు లోపలికి అలవలే చేయలేదు. అంత మేము పోటీ పడి చేస్తే ఈ పొద్దున మా అధ్యక్షుడిగా నువ్వు ప్రతి ఒక్కరికి ఆయన వైసీపీ ఎక్కడ చూస్తావు? చూడండి, 50 మంది బౌన్సులతో నామినేషన్ ఇస్తున్నారు. 50 మంది బౌన్సులతో నామినేషన్ ఎమ్మెల్యే పదవి ఉందనే సరే మా మీద ఏదైనా చెప్పేసా? 50 మంది బౌన్సులు పెట్టి నామినేషన్ ఇస్తున్నారు. కాదండి, మా పార్టీ అధ్యక్షుడికే చెప్పాడంటే మొన్న చెప్పాడు మా పార్టీ అధ్యక్షుడే, నీ మీద కోపంగా ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను త్వరలో, ఎందుకంటే దీనివల్ల ఒకరు ఇబ్బంది పడతారని వెయిట్ చేస్తాను. వాళ్ళు ఇబ్బంది పడకూడదని వెయిట్ చేస్తాను. పాపం డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారని ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లోకాయుక్తకి వెళ్తాను, సిబిఐ ఎన్క్వైరీని కూడా ఇన్వైట్ చేస్తాము. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా మేము ఒక సీనియర్ అడ్వకేట్తో కూడా మాట్లాడడం జరిగింది రీసెంట్గా. దీని మీద ఎలా ముందుకెళ్లాలని got the guidance on that. ఖచ్చితంగా will go to the Supreme Court also shortly. మేము ఇంత ఎదుర్కొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మేము ఎలక్షన్ కి నిలబడితే ఇప్పుడు చెవిరెడ్డి చిత్తూరు నుంచి వచ్చి నన్ను బెదిరించేది. చిత్తూరు నుంచి వచ్చి నువ్వు ఆడొచ్చు మట్టెత్తుకొని మేమేనా గాలి చిత్తూరు చదివి అది వేరే జిల్లా. నువ్వు ఆడి నుంచి వచ్చి మా జిల్లా మీద, మా నియోజకవర్గం మీద కన్నేసి, మా జిల్లా మీద కన్నేసి ఇక్కడ దోచుకొని గజని కోరి మా మాత్రం వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే గాజులు వేసుకోండి. జనార్దన్ కాలనీ, వేలూరు మొత్తం నేను మీటింగ్ పని నిలిపేసి 3 వారాలు నువ్వు తెలుగుదేశం దగ్గర తోలిస్తున్నావు నా పంచాయతీలు. అంటే నువ్వు
గవర్నమెంట్ ఒక పేరు చేస్తే సరిపోతుంది. నాకు అగ్రిమెంట్ ఉంది, అది అన్నపూర్ణ నా పేరు అగ్రిమెంట్ ఉంది, అన్నపూర్ణ ఇప్పుడు బెదిరించారు, బండ్లు కాల్ చేస్తాము చూసామండి. రేపు 13వ తారీఖు 3 నెలలు మన పని ఆగేది. ఇప్పుడు నువ్వు తోలిస్తున్నావు తెలుసు, వాళ్ళంతా ఏం చెప్పేది తెలుసా, అనగానే మరి ఇన్ని ట్రీట్మెంట్ చదువుకున్నాడు అంటే ఒక వర్క్ ఒకరికి అగ్రిమెంట్ అయింటే ఆ వర్క్ పూర్తి చేసుకోవాలో వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పట్టుగా ఉన్నారు. కారణం అదే కదా, 5వ తేదీ వెళ్ళినాడు, 5వ తేదీ నుంచి బెదిరించారు, 11వ తేదీ మధ్యాహ్నానికి మా జేసీబీతోనే మొత్తం కాలంలో చూపించేస్తారు బండ్లు కొనికుండా. శాశ్వతం కాదండి ఇది, ఎమ్మెల్యే శాశ్వతం కాదు, అది మటు గుర్తుపెట్టుకోవాలి. నేను మా ఇంటికి వస్తే కూడా నువ్వు అక్క నువ్వు గ్రేట్ అక్క, నువ్వు గ్రేట్ అక్క, నువ్వు చివరిని ఎదుర్కొని నిలబడినావు అక్క అని నువ్వు చెప్పిన మనిషి నువ్వు మా ఇంట్లో శ్రీవారు వెళ్ళాకు వచ్చి. ఇప్పుడు ఇట్లా పనులు ఎట్లండి చేస్తారు, ఎంత ఎమ్మెల్యేలు ఎవరో చేస్తారు పని. కూటమి మీద జనసేన మీటింగ్ ఆఫీస్ ఓపెన్ అయితే నువ్వు ఇవన్నీ చేయించావు, నువ్వు కాదు అని చెప్పేస్తే వైసీపీ ఇది మనం మాటలతో కూడా నీ మీద కోపం పడ్డాడు, నువ్వు వైసీపీ అంట. నేను మంగినాయని పెళ్లి రమేష్ అనేవాడు పిలిచాను నన్ను, ఆ కార్యకర్త జనసేన కార్యకర్త. ఎందుకు వెళ్ళాను నేను, ఆ కార్యకర్త ఏదో మన కూటమిలో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం బలిజ కమ్యూనిటీ వాళ్ళు కూడా మనకు అవసరం, ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిస్తే మీటింగ్ వెళ్ళా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజ కమ్యూనిటీ మా ఉమ్మడిగా ఎన్డీఏకి పనిచేసింది. నేను ఒక బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కార్యక్రమానికి వెళ్ళిన దానివల్ల నా పని ఆగింది. అది ముఖ్య. ఇన్ని రోజులు ఆపలా, ఇన్ని రోజులు ఎందుకు ఆపలేదు నాకు అర్థం కాలేదు. మార్చిలో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఆపలేదు ఎందుకు? ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రెస్ మీటింగ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇన్ని రోజులు నా పని సాఫీగా జరిగింది ఎక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఏదో వాళ్ళ పేమెంట్లు వాళ్ళకి ఇస్తానే నాకు పని సాఫీగా జరిగింది. ఎప్పుడైతే నేను ఆ మంగినాయని పెళ్లి జనసేన పార్టీ మీటింగ్కి వెళ్ళొచ్చానో ఆ మరుసటి రోజు నాకు స్టార్ట్ అయింది. కానీ నా 5 రోజులు నేను క్యారీ చేయలేదు. నాకు అధికారులు ఫోన్ చేస్తారు, ఆపేరు ఆపని నేను నిలిపి ఎవడు మాట్లాడతానని చెప్తా వచ్చిన. కానీ ఒకరోజు ఆల్ ఆఫ్ షర్న్ వచ్చి వాళ్ళు పనులంతా ఆపినారు. అన్న దయచేసి ఏమి ఎవరు చెప్పినారు అడిగినాను, పలానా వాళ్ళు చెప్పినారంటే నవ్వేసి అన్న మీకు తెలిసింది కదన్న మేము చెప్పలేము అంటే వాళ్ళు ఎమ్మెల్యే పేరు డైరెక్ట్గా నాకు చెప్పలేరు కాబట్టి చెప్పలేము ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే మనం పిలిపించాడు, నేనేం ఆపమన్నాను అంటాడు వాళ్ళతో. వాళ్ళు ఏం చెప్తారా మీరేం ఆపమనలేదని వాళ్ళు చెప్తారు, అదే చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర చెప్పిస్తారు కావాల్సి ఉంటే, వాళ్ళందరూ మీరు చెప్పలే ఉంటారు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్? అయిపోయిందా, క్లోజ్ చేసామా? చాలా మంది ఉన్నారండి, ముందు వస్తాయి కదా. నేను చెప్పినా కదా, ఐఎమ్ డేర్ టు గుడ్ లోకాయుక్త అండ్ సిబిఐ ఆల్సో ఎంక్వైరీ పిలుస్తారు త్వరలో ఖచ్చితంగా. ఐ గాట్ ద ప్రూఫ్స్. చేయాలి కదా. అదే కదా అప్లై చేసినామా. అదే ఇలా ప్రభుత్వం ఇవ్వలేదు, అప్లై చేసినాం. ఇంకా ఉంది బలమైన చెప్పాలంటే అవన్నీ చెప్తే ఇంక వస్తాయి, చెప్తాను ఇంకో రోజు. ఎందుకంటే గవర్నమెంట్ కి అప్లై చేస్తుంటే మట్టికి నేషనల్ హైవే మట్టికి గవర్నమెంట్ కి అప్లై చేసిన 2 పర్మిషన్లు అనుమతులు మంజూరు కాలా. ఎందుకు కాలా? పాపం తహసీల్దార్లు మీకు చెప్తే నమ్మరు, కొంతమంది తహసీల్దార్లు మాతో మాట్లాడుతున్నారు. కొంతమంది తహసీల్దార్లు అన్న మేము నియోజకవర్గంలో పనిచేయలేము, మాకు 15 ఏళ్ళు సర్వీస్ ఉంది, మేము ఏం చెప్పలేకపోతాం. 2-3 అయితే నన్నే అడిగారు ఏమన్నా ట్రాన్స్ఫర్ ఇప్పించాను అనేసి. అంటే నాకు అందరూ పక్కన ఎమ్మెల్యేలు బాగా పరిచయం ఉన్నారు కాబట్టి అడిగారు. ఆ ఒకరిద్దరు చెప్తాను లేదా ఇంకా సేఫ్టీ జోన్కి పంపించండి అన్నారు. ఏంటంటే నాకు ఇంకా సర్వీస్ ఉంది అలా. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ నేను చెప్పేది కూడా భగవద్గీత ప్రామాణికంగా చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎన్నెన్న అనుకోని ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేనేం చెప్పానో అదంతా 100% వాస్తవం. ఫస్ట్ కాంటాక్ట్ మా మామకు వచ్చిన దళవాయి